సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరమైతే జంట నగరాల నుంచి సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. సంక్రాంతికి ఊరు వెళ్లాలనుకునే వారు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సులు, రైళ్లలో టికెట్లు దొరకని పరిస్థితి. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ క్రమంలో పండుగకు ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి 600 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని వారు తెలిపారు. ఇక సంక్రాంతి పండుగకు ఇంకా 20 రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తు బుకింగ్ల వల్ల ఇప్పటికే ప్రకటించిన రైళ్లలో రిజర్వేషన్లు వేగంగా నిండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, శ్రీకాకుళం, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి మార్గాలలో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని జనవరి 24 వరకు 400కు పైగా ప్రత్యేక రైలు నడిపే ప్రణాళిక రూపొందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈసారి హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా 30 లక్షల మందికి పైగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అయినా సరే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత చర్యలు తీసుకుంటామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు తెలిపారు. అయితే ఈ ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలు వర్తిస్తాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.